బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ లో అందజేశారు. కేంద్రంలో మూడవసారి అధికారం చేపట్టిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వేలంపాటలు నిర్వహించి సింగరేణిని అదానీ, అంబానీలు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కార్మికుల ప్రయోజనాలకు నష్టం తెచ్చి ఇలాంటి నిర్ణయాలు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే, వేలంపాటలు రద్దు చేయకపోతే ఐక్య పోరాటాన్ని కొనసాగించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు. బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని విధానాలు దుందుడుకు చర్యలతో ముందుకొస్తూ ఉంది. కొంగు బంగారమైనటువంటి సింగరేణి సంస్థ మూడవసారి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి, కొంగు బంగారమైనటువంటి సింగరేణి సంస్థను, లాభాల్లో నడిచేటువంటి సంస్థను ప్రైవేటు పరం చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి బ్లాకులను ప్రైవేటు పరం చేయడానికి వేలంపాటలు సులువు చేసింది. ఇది వామపక్ష పార్టీలుగా, కార్మిక సంఘాలుగా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కార్మిక సంఘాలు, మరొక వైపు వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఐక్యంగా ఇవాళ పోరాటం కొనసాగించాలని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేయాలని చెప్పేసి ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ కలెక్టరేట్ ముందు ఏదైతే ధర్నా చేయాలని పిలుపునిచ్చాయో ఇవాళ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఇలా వేలంపాటల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.